ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. హలో పిల్లలు, ఎక్కడి వరకు చెప్పుకున్నాం మనం కథని? హనుమంతుడు ఆ అశోక వనాన్ని మొత్తం సర్వనాశనం చేయిస్తాడు కదా. ఆ విషయం రావణాసుడికి తెలిసి కొడుకు అక్షుణ్ణి పంపిస్తాడు. బోల్డు మంది రాక్షసుల్ని పంపిస్తారు. వాళ్ళందరూ కూడా హనుమ చేతిలో చనిపోతారు. ఇంకప్పుడు ఇంకొక కొడుకు ఇంద్రజిత్తును పంపిస్తాడు. ఆ ఇంద్రజిత్తు చాలా బలమైన వాడు, రావణాసురుడు అంత బలం ఉంది కదా. ఆ ఇంద్రజిత్తు ఇప్పుడు వెళ్తాడనమాట ఈ హనుమ మీదకి. ఈ ఇంద్రజిత్తుడికే ఇంకొక పేరు కూడా ఉంది, మేఘనాథుడు అని. సరే, అతను ఏమనుకుంటాడు, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా హనుమంతుడిని బంధించలేకపోతాడు. ఇంక చివరికి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇంద్రజిత్తు ఆయన దగ్గర కూడా బ్రహ్మాస్త్రం ఉంది. ఆ బ్రహ్మాస్త్రాన్ని హనుమ మీదకి వేస్తాడు. అయితే హనుమకి ఒక వరం ఉంది. బ్రహ్మదేవుడే చిన్నప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంద్రుడు ఏంటి వేశాడు? వజ్రాయుధాన్ని వేసినప్పుడు హనుమకి దెబ్బ తగిలింది కదా. అప్పుడు నేల మీద పడిపోతే దేవతలందరూ వచ్చి మళ్ళీ అతన్ని కాపాడారు. అందరూ మంచి మంచి వరాలు ఇచ్చారు. మీకు గుర్తున్నదా? చెప్పాను కదా. ఆ కథలోనే బ్రహ్మదేవుడు ఏమని వరం ఇచ్చాడు ఆంజనేయుడికి? నా బ్రహ్మాస్త్రం కూడా నేనేమీ చేయలేదు, నీకు బ్రహ్మాస్త్రం నుంచి కూడా పూర్తి రక్షణ ఉన్నది అని. అవునా? కాబట్టి ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. బ్రహ్మాస్త్రం కూడా హనుమని ఏమీ చేయలేదన్నమాట. కానీ హనుమ ఏంటి తెలుసా? ఆ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించాలని ఆ బ్రహ్మాస్త్రానికి అతను కట్టుబడతాడు. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం ఏం చేస్తుంది? హనుమని వచ్చి చుట్టిస్తుంది అనమాట, బంధించేస్తుంది. కాళ్ళు చేతులు అన్నీ బంధించేస్తుంది. హనుమ అలాగా బంధించిపోతాడు. అది కూడా ఇప్పుడు నన్ను రావణాసురుడి దగ్గరికి తీసుకెళ్తారు కదా, నేను నన్ను బంధించిస్తే రావణాసురుడిని చూద్దాము అన్న ఉద్దేశంతో కూడా ఆ బ్రహ్మాస్త్రానికి అతను పట్టుబడతాడనమాట. అప్పుడు ఇంకా మేఘనాథుడు ఏం చేస్తాడు? ఈ హనుమని తీసుకొని రావణాసురుడి దగ్గరికి వెళ్తాడు సభకి. అక్కడ రావణాసురుడు ఒక పెద్ద సింహాసనం మీద కూర్చొని ఉన్నట్ట, పెద్ద కిరీటం పెట్టుకున్నట్ట, మంచి మంచి విలువైన నగలు ఆభరణాలు పెట్టుకున్నట్ట, ఒక గొప్ప వీరుడులాగా యోధుడులాగా ఉన్నట్ట. రావణాసుడికి ఎన్ని తలలు ఉంటాయి? 10 తలలు ఉంటాయి కదా. ఆయన కావాలనుకున్నప్పుడు 10 తలలు వచ్చేస్తాయి. సరేనా? అయితే ఆ సభలో బోల్డ్ మంది మంత్రులు, విభీషణుడు వీళ్ళందరూ ఉన్నారట. చూడ్డానికి ఎలా ఉందో తెలుసా? ఆ సభ దేవతల సభలో ఇంద్రుడు అలా కూర్చుంటాడు, అలా కూర్చొని ఉన్నట్ట. రావణాసురుడు కూడా రావణాసురుని చూసి అనుకున్నట్ట, అబ్బా ఎంత తేజస్సు ఉన్నది రావణాసురుడి మొహంలో, ఎంత గొప్పగా ఉన్నాడు ఈ రాక్షసరాజు అని అనుకుంటున్నట్ట హనుమంతుడు మనసులో. ఇతనే కానీ ఇలాంటి చెడ్డ పనులు చేయకుండా ఉంటే సీతమ్మని తీసుకొచ్చాడా? ఇలాంటి చెడ్డ పనులు, అధర్మమైన పనులు చేయకుండా ఉండుంటే అసలు ఇతను ఎంత గొప్పగా ఉండుండేవాడు. రాక్షసులకే కాదు దేవతలకు కూడా రాజులా ఉండుండేవాడు. కానీ ఈ రావణాసురుడు అన్నీ ఇలాంటి పిచ్చి పనులే చేశాడు. అందుకే అందరూ ఇతను చూసి భయపడతారు, ఈ రాక్షసుడిని చూసి అని అనుకుంటున్నాడు అనమాట మనసులో. అయితే రావణాసురుడు చూశాడు, ఓహో ఈ వానరమే కదా నా కొడుకుని చంపేశాడు, తర్వాత ఓళ్ళు మంది ఈ రాక్షస సైన్యాన్ని అంతటినీ చంపేశాడని చాలా కోపంగా ఉంది రావణాసుడికి. డైరెక్ట్గా హనుమతో మాట్లాడలేదు కూడా అంట. వాళ్ళ మంత్రికి చెప్పేట, అడుగు నువ్వు ఎవడు అసలు ఈ వానరుడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకోసం వచ్చాడో కనుక్కో అన్నట్ట. అప్పుడు ఆ మంత్రి అన్నట్ట హనుమతో, నువ్వు అసలు చెప్పు, ఎవరు పంపించారు నిన్ను? ఒకవేళ దేవతల రాజు ఇంద్రుడు పంపించాడా నిన్ను అని. ఎందుకంటే దేవతలకి రాక్షసులకి ఎప్పుడు యుద్ధమే కదా. ఇంద్రుడు కానీ పంపించాడా నిన్ను? నువ్వేం భయపడకు, నిన్నెవ్వరు ఏమన్నారు, నువ్వు చెప్పు. అదేగా నువ్వు అబద్ధం చెప్పావా, నిన్ను రావణాసురుడు చంపిస్తాడు, నిజం చెప్పు అన్నట్టు. అంటే హనుమకేమైనా భయం ఏంటి? ఆయన ఏం చేశాడు? వెంటనే బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆయన విడిపించేసుకున్నారట ఈజీగా. అది చూసి సభలో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. అప్పుడు హనుమ అన్నట్ట వాళ్ళతో, నాకు ఎవ్వరన్నా కూడా ఏమన్నా కూడా నాకు భయం లేదు, నన్ను ఎవ్వరూ కూడా పట్టి బంధించలేరు. చివరికి బ్రహ్మాస్త్రం కూడా, ఆ వరాన్ని నాకు ఆ బ్రహ్మదేవుడే ప్రసాదించాడు. ఇక వినండి, నన్నే ఇంద్రుడు పంపలేదు, ఏ యముడు పంపలేదు, ఏ కుబేరుడు పంపలేదు, వాళ్ళ దగ్గర నుంచి నేనేమి రాలేదు. నేను ఒక వానరుడిని, నేను రామదూతని, రాముడి కార్యం మీద ఇక్కడికి వచ్చాను. సుగ్రీవుడు మా వానర రాజు,
ఆయన నన్ను పంపించాడు రామకార్యం మీద, సీతమ్మ జాడని వెతకడానికి. అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను. ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చాను అని చెప్పాడు. చెప్పి రావణాసుడితో అన్నట్ట, ఓ రావణ బ్రహ్మ, చెప్పాను కదా నేను ఇక్కడికి రామకార్యంపై సుగ్రీవుడు పంపితే వచ్చాను. నేను చెప్పే మంచి మాటలు విను. సీతమ్మని నువ్వు తిరిగి రామయ్యకి అప్పగించు. రామయ్యకి క్షమాపణ చెప్పు. నువ్వు చేసిన పని చాలా తప్పు పని. సీతమ్మని ఇలా తెచ్చి ఇక్కడ పెట్టుకోవడం చాలా తప్పు పని. కాబట్టి వెంటనే నీ తప్పుని సరిదిద్దుకో, లేకపోతే రాముడి చేతిలో నీకు మరణం తథ్యం. ఖచ్చితంగా రాముడు వచ్చి నీ పని పడతాడు. రాముడు ఎంతటి బలమో, ఎంత బలవంతుడో, ఎంత శక్తివంతుడో నీకు తెలీదా? వాలి కూడా తెలుసు అనమాట. రావణాసుడు వాలి వీళ్ళిద్దరూ ఫ్రెండ్సే. వాలి కూడా గొప్ప వీరుడు కదా. అలాంటి వాలిని రాముడు ఒకే ఒక్క బాణంతో చంపాడు. ఈ తమ్ముళ్ళు ఉన్నారు కదా ఖరదూషణులు, వాళ్ళు కూడా రావణాసుడికి తమ్ముళ్ళే కదా. అప్పుడు శూర్పణఖ పంపించింది ముక్కు కోసిగానే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఖరదూషణుల దగ్గరికి. మీకు గుర్తున్నదా కదా? వాళ్ళ గురించి చెప్తున్నాడు అనమాట. ఆ ఖరదూషణులని, వాళ్ళతో వచ్చిన 14,000 మంది రాక్షసుల్ని ఎవరు చంపారు? రాముడే కదా. రాముడు ఒక్కడే వాళ్ళందరినీ చంపాడు. అంతటి బలమైన వాడు రాముడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు సీతమ్మని తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పు, క్షమాపణ కోరు, లేదా రాముడు నిన్ను వదిలిపెట్టడు. అసలు నేనే కావాలంటే నిన్ను ఈ లంకా నగరాన్ని సర్వనాశనం చేయగలను, కానీ నేను అలా చెయ్యను. రాముడే నీకు సరైన గుణపాఠం నేర్పిస్తాడు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు మంచి దారిలోకి రా. వినకపోయావా? నీతో పాటు నీ కొడుకులు, నీ కుటుంబం, నీ ఫ్రెండ్స్, నీ మంత్రులు, ఇక్కడున్న రాక్షసులు, ఈ మొత్తం లంకా నగరమే సర్వనాశనం అయిపోతుంది. నేను ఎవ్వరూ కాపాడలేరు, జాగ్రత్త అని చెప్తాడు. ఈ మాటలు వినేసరికి రావణాసుడికి ఇంకా కోపం వచ్చిందంట. ఆ కోపంతో ఏమన్నాడు తెలుసా? వెంటనే ఈ కోతిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి, ఈ కోతిని అక్కడికి తీసుకెళ్ళి కోతిని చంపిండి అన్నట్టు ఏకంగా అలా మాట్లాడేట. అప్పుడు వెంటనే అక్కడ విభీషణుడు ఉన్నాడు కదా, రావణుడి తమ్ముడు. అతను చాలా మంచివాడని చెప్పాను కదా. అతను వెంటనే లేచి, అతను ఒప్పుకోలేదట. అన్నయ్య మహారాజా, మీరు చాలా తప్పుగా చెప్తున్నారు. దూతగా వచ్చారు కదా, దూతగా హనుమ, అలాగ దూతగా వచ్చిన వాళ్ళని మనం చంపకూడదు, అది మహా పాపం అని చెప్తారనమాట. చెప్తే అప్పుడు రావణాసుడు అంటాడు, మరి ఇన్ని పనులు చేశాడు, మన రాక్షసులందరినీ చంపాడు, మన అశోకవనాన్ని నాశనం చేశాడు, మరి దానికో అంటే విభీషణుడు ఏమంటాడు, దానికి ఇంకేదైనా శిక్ష వేయండి, కావాలంటే కాళ్ళు చేతులు తీయించేయడము అలాంటివి ఏమైనా శిక్ష వేయండి, కానీ ప్రాణానికి మాత్రం మనం దూతకి ఏమీ హాని మనం ఇవ్వకూడదు, ప్రాణం మాత్రం తీయకూడదు, చంపకూడదు అని చెప్తాడు. అయితే అప్పుడు ఆలోచించి రావణాసురుడు ఏమంటాడు, సరే అయితే ఒక పని చేయండి, ఈ కోతులకి తోక చాలా ఇంపార్టెంట్ కదా, ఆ తోకకి నిప్పు పెట్టండి, మొత్తం లంకా నగరం అంతా ఊరేగించండి, అప్పటికైనా ఈ కోతికి బుద్ధి వస్తుంది, అందరూ చూసి వెక్కిరిస్తారు, అప్పటికైనా బుద్ధి వస్తుంది అని అన్నట్ట. సరే అని ఈ రాక్షసులందరూ ఏం చేశారట, సంతోషంగా హనుమని తీసుకొని వెళ్తున్నారట తోకకి నిప్పు అంటించడానికి. హనుమ కూడా చూస్తున్నాడు, కావాలంటే ఒక్కసారిగా రాక్షసులందరినీ చంపగలడు, సరే సరే ఏం చేస్తారో చూద్దామని చూస్తున్నట్ట. ఈ తోక వెనకాతల అందరూ పరిగెడుతున్నట్ట, బుల్లి బుల్లి పిల్ల పిల్ల రాక్షసులందరూ చప్పట్లు కొట్టుకుంటూ హనుమంతుడు వెనకాతల పరిగెడుతున్నారట. హనుమంతుడు కూడా కోతి చేష్టలు చేస్తున్నట్టు ఇలా ఇలా సరదా సరదాగా. వాళ్ళు ఏం చేశారట, తీసుకెళ్ళి ఆ తోకకి శుభ్రంగా ఇలాగ క్లాతులు లాంటివి కట్టారట, గుడ్డలు లాంటివి కడితే నిప్పు వెంటనే అంటుకుంటుంది కదా, తోక కట్టి వెంటనే ఏం చేశారట, ఆ తోక కొసకి నిప్పు పెట్టారట. ఈ విషయం ఎవరో సీతమ్మకు కూడా చెప్పారట ఆడ రాక్షసులు. నీ దగ్గరికి వచ్చాడే ఇందాకలా వానరం, ఆ కోతికి మంచి శిక్ష పడిందిలే, తోకకి నిప్పు పెట్టారు అని. ఆ విషయం తెలియగానే సీతమ్మ చాలా భయపడిపోయిందిట. అయ్యయ్యో, హనుమకి తోకనికి నిప్పు పెడుతున్నారని వెంటనే అగ్నిదేవుడికి నమస్కరించుకుందిట మనసులోని. అగ్నిదేవ, నిప్పు పెడుతున్నారు హనుమంతుడి తోకకు, అతనికి ఏమి మండకుండా చూడు, అతనికి నువ్వు చల్లదానాన్నే ప్రసాదించు తండ్రి అని అగ్నిదేవుడికి దండం పెట్టుకుందంట. ఈలోపు ఇక్కడ హనుమకి తోక అంటించారు కదా మంటగా నిప్పుతోటి, కానీ హనుమకు అసలు నిప్పు అంటుకున్నా కూడా ఏమంట రాలేదట. చల్లగా ఒక మంచుగడ్డ
ఏదో ఐస్ ముక్క పెట్టినట్టు అనిపించిందంట తోక చివరన. హనుమ కూడా ఆశ్చర్యపోయట. ఆహా, ఇదేదో రాముడి దయ వల్ల, సీతమ్మ దయ వల్ల ఇలా జరిగింది అనుకొని అతను కూడా రాముడికి, సీతకి, అగ్నిదేవుడికి మనసులోనే దండం పెట్టుకున్నట్ట. వెంటనే ఏం చేశాడు తెలుసా, హనుమంతుడు రాక్షసుల్ని విడిపించుకొని పెద్దగా అయిపోయి ఇంకేం చేశాడు తెలుసా, ఆ తోకకి మంటుంది కదా, ఆ నిప్పుని మొత్తం ఆ లంకా నగరంలో ఉన్న భవంతులన్నిటి మీదకి గెంతి, ప్రతి భవంతికి, ప్రతి ప్యాలెస్కి కూడా, ప్రతి ఇంటికి కూడా తోకతో నిప్పు అంటించేట. అన్నిళ్ళకి అంటించేట. ఒక్క విభీషణుడి ఇంటికి మాత్రం అంటించలేదు, ఎందుకంటే విభీషణుడు మంచివాడు కదా. మొత్తం అన్నింటికి అంటించేట నిప్పు. శుభ్రంగా రావణాసుడు అంతఃపురానికి కూడా వచ్చాడు, అక్కడ కూడా మంట పెట్టేసేట. మొత్తానికి ఆ నిప్పుకి వాయువు కూడా తోడైంది, గాలి కూడా బాగా తోడైతే ఏమవుతుంది, మంటలు ఇంకా బాగా వ్యాపిస్తాయి కదా. మొత్తం లంకా నగరం అంతా కూడా మంటలు వ్యాపించేట. అప్పుడు అతనికి ఒక్కసారి గుర్తొచ్చిందట, అయ్యో నేను ఎంత పని చేశాను, లంకా నగరంలోనే కదా సీతమ్మ ఉన్నది, నేనేమిటిలా నిప్పు పట్టించాను, ఎంత పిచ్చి పని చేశాను, ఎలా ఉన్నదో ఏంటో సీతమ్మ తల్లి, ఈ మంటలన్నీ అక్కడ అశోకవనానికి కూడా వెళ్ళిపోయాయో ఏంటో అని గాబరా పడ్డాట. ఎంత పిచ్చి పని చేశాను, సీతమ్మకి ఏమైనా అయితే ఇంకేమైనా ఉందని గాబరా పడ్డాట. అప్పుడు వెంటనే మళ్ళీ అతనికే మనసులో అనిపించిందట, సీతమ్మకి ఏమీ జరగదు, ఆవిడని అగ్నిదేవుడు ఏమీ చేయడు అనుకుని మనసులోనే ఆవిడ్ని అగ్నిదేవుడికి నమస్కరించుకున్నట్టు. అగ్నిదేవ, సీతమ్మకి ఏమీ జరగకుండా చూడు తండ్రి అని. మళ్ళీ వెళ్ళాట అశోకవనానికి, సీతమ్మ ఎలా ఉందో ఏంటో ఒకసారి చూద్దాము అని అశోకవనం దగ్గరికి వెళ్ళాట. అక్కడ సీతమ్మ క్షేమంగానే ఉందిట. అమ్మయ్య అనుకున్నట్ట. ఆవిడికి నమస్కరించి చెప్పేట, అమ్మ అగో ఇప్పుడు నేను వెళ్తున్నాను, రాముడికి నీ జాడ చెప్తాను, అతి త్వరలోనే మేము వస్తామమ్మా, జాగ్రత్తగా ఉండు, ఏమీ భయపడకని మళ్ళీ చెప్పి వెంటనే ఏం చేశాట, ఇవిలో ఆ తోకకు ఉన్న నిప్పు కూడా ఆ నీళ్ళల్లో ఆర్పేసుకున్నాడు. ఇప్పుడు తోక కూడా మామూలుగా ఉంది కదా, సీతమ్మనికి వెళ్ళాడు, మళ్ళీ సీతమ్మని కలిశాడు, ఆవిడికి నమస్కరించి మళ్ళీ పులంక నుంచి ఎంత వాయువేగంతో వచ్చాడో అంతే వాయువేగంతో మళ్ళీ సముద్రాన్ని దాటేట. అట్నుంచి లంక నుంచి ఇటువైపు వస్తున్నాడు రామ బాణంలాగే జామని. అలా అతను వస్తూ ఉంటే ఆ గాల్లో శబ్దం కూడా జామని వస్తోందిట. అటువైపు ఉన్న వాళ్ళందరూ హనుమంతుడు అటువైపు దగ్గరకు వస్తూ ఉండేసరికి ఆ గాలిలో అతను వస్తున్న శబ్దం కూడా జై అని వినిపించేసరికి జాంబవంతుడు చూసేట. అందరికీ చెప్పేట మిగతా వానరాలతో, అదిగో అదిగో హనుమంతుడు వస్తున్నాడు, జయ ధ్వానాలు చేస్తున్నాడు అనమాట. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరుచుకుంటూ సంతోషంగా వస్తున్నాడంటే హనుమకి సీతమ్మ జాడ తెలిసే ఉంటుంది అని అందరూ అనుకున్నట్ట. వానరాలన్నీ కూడా అతన్ని చూసి చప్పట్లు కొడుతూ గెంతులు వేస్తూ హనుమంతుడిని రిసీవ్ చేసుకుంటున్నట్ట. జై హనుమ అని వాళ్ళు కూడా అరుస్తున్నట్ట, జై శ్రీరామ్ అని. హనుమంతుడు అలాగా ఆ సముద్రాన్ని దాటి ఆ గాల్లోంచి అతను అటువైపు భూమి మీద దిగాడు అనమాట. ఆ వానరాలన్నీ కూడా అతని చుట్టూ చేరిపోయేట. హనుమంతుడు వెంటనే ఏం చేసేట, అక్కడికి వెళ్ళి జాంబవంతుడికి నమస్కరించేట. అలాగే అక్కడ మిగతా పెద్ద వానరాలన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటికీ నమస్కరించేట. అంగదుడు, జాంబవంతుడు వీళ్ళందరూ కూడా హనుమంతుని మెచ్చుకున్నాక అంగదుడు ని చూసి అంగదుడితో అన్నాడనమాట. ఏమని, అంగదుడే కదా ఇప్పుడు వాళ్ళందరికీ లీడర్ అక్కడ. అంగదుడితో చెప్పేట హనుమ ఏమని, నేను సీతమ్మని చూశాను, అశోకవనంలో చూశాను అని అన్నట్ట. అనేసరికి అందరూ జై హనుమ అన్నట్టు అందరూను. అప్పుడు అంగదుడు అన్నట్ట, హనుమ ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి సీతమ్మ జాడని తెలుసుకొని మళ్ళీ దిగ్విజయంగా తిరిగి వచ్చావు నువ్వు, బలంలోని శక్తిలోని నీకెవ్వరూ సాటి లేరు అని హనుమని చాలా మెచ్చుకున్నట్ట అంగదుడు. ఈ సీతమ్మ జాడ తెలిసింది కదా, ఇంకా వానరాలన్నీ కూడా ఎగిరి గెంతులు వేస్తున్నాయట, చప్పట్లు కొడుతున్నాయట, జై హనుమ జై శ్రీరామ్ జై హనుమ అని అంటున్నారట. అనేసరికి ఇంక అన్ని వానరాలు అందరూ అడిగారట, ఏం జరిగింది అసలు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి ఏమైంది, ఆ వివరాలన్నీ మాకు చెప్పు అని ఎంతో ఇంట్రెస్టింగ్గా, కుతూహలంగా, ఎగ్జైట్మెంట్గా అడిగేట వానరాలన్నీ. వాటన్నిటికీ జరిగినవన్నీ పూసగుచ్చినట్లు చెప్పేట హనుమంతుడు. ఇక్కడి నుంచి ఇలా వెళ్ళాను, మైనక పర్వతం వచ్చింది, నన్ను రెస్ట్ తీసుకోమన్నది, లేదు రామకార్యం మీద వెళ్తున్నానని ఇంకా ముందుకెళ్ళాను, అప్పుడు సురస అనే ఒక రాక్షసి వచ్చింది, ఆవిడ నోట్లోకి వెళ్ళి నేను మళ్ళీ బయటకు వచ్చాను, తర్వాత ఇంకా ముందుకు వెళ్తే సింహకాని
ఈ నీడను పట్టేసుకునే రాక్షసి వచ్చింది. ఆ రాక్షసిని కూడా చంపేసి అలా వెళ్ళాను. అక్కడ లంకిణి అనేది నన్ను అడ్డుకున్నది లంకలోకి వెళ్లకుండా. ఆ రాక్షసిని కూడా చంపేసి లోపలికెళ్ళాను. ఎక్కడో అక్కడ వెతికినా లంకలో నాకు సీతమ్మ కనిపించలేదు. చివరికి అశోకవనంలో సీతమ్మ కనిపించింది. ఆ సింసుపా వృక్షం కింద చెట్టు మీద నేను చిన్నగా ఉన్నాను. ఆడ రాక్షసులందరూ కూడా ఉన్నారు కాపలా. ఈలోపు రావణాసురుడు వచ్చాడు. సీతమ్మని పెళ్లి చేసుకోమన్నాడు. సీతమ్మ అస్సలు ఒప్పుకోలేదు. రావణాసురుడిని అన్ని తిట్లు తిట్టింది కదా. అవునా? అప్పుడు రావణాసురుడు 2 నెలల గడువు ఇచ్చాడు సీతమ్మని. 2 నెలల్లో పెళ్లికి ఒప్పుకోకపోతే చంపేస్తానని అన్నాడు. రావణాసురుడు వెళ్ళిపోయాక మిగతా ఆడ రాక్షసులందరూ కూడా సీతమ్మని బెదిరించారు. రావణుని పెళ్లి చేసుకో అని. అప్పుడు త్రిజట అనే ఒక ఆడ రాక్షసి వాళ్ళందరినీ తరిమేసి ఆవిడకు వచ్చిన కళ గురించి చెప్పింది. త్రిజట స్వప్నం గురించి. రాముడు వస్తాడు, సీతమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు. రామలక్ష్మణులు వచ్చి విభీషణుడు ఒక్కడే బ్రతుకుతాడు. మనందరం చచ్చిపోతాం. రావణాసురుడు పిల్లలు అందరూ చచ్చిపోతారు. లంకానగరం అంతా సర్వనాశనం అయిపోతుందని ఆ కళ అంతా చెప్పింది. మిగతా ఆడ రాక్షసులందరినీ సీతమ్మతో జాగ్రత్తగా ఉండమంది. నేను కూడా సీతమ్మ వీళ్ళందరూ పడుకున్నాక నేను కూడా సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా రామదూతనని అన్నీ చెప్పాను, విషయాలన్నీ. ఉంగరాన్ని కూడా ఇచ్చాను. ఆవిడ ఎంతో సంతోషించింది. నాకు తిరిగి ఆవిడ చూడమని కూడా ఇచ్చింది గుర్తుగా. ఇంక అక్కడి నుంచి వెళ్ళి అశోకవనాన్నంతా నాశనం చేశాను వాళ్ళ బలం తెలుసుకోవాలని. వచ్చిన వాళ్ళందరినీ చంపేశాను. కానీ ఇంద్రజిత్ అని కొడుకు వచ్చాడు, రావణుడి కొడుకు. నన్ను బ్రహ్మాస్త్రంతో బంధించి నేనే బంధింపబడ్డాను. దానికి రావణాసురుడు ముందుకి ప్రవేశపెట్టాడు. నేను రావణాసుడికి చెప్పాను, సీతమ్మని అప్పచెప్పు, రాముడికి క్షమాపణ కోరు అని. అయినా రావణాసురుడు వినలేదు. నా తోకకి నిప్పంటించాడు. ఆ తోకతో ఆ నిప్పుతో మొత్తం లంకా నగరాన్ని కాల్చి బూడిద చేశాను. మళ్ళీ సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఆవిడకి నమస్కరించి సెలవు తీసుకొని ఇదిగో ఇలా వచ్చానని జరిగిందంతా చెప్పాడు అనమాట. ఇదంతా సుందరకాండ అనమాట. సుందరకాండ అంతా చెప్పాడు, జరిగిందంతా చెప్పాడు. అందరూ కూడా జై జై అని మెచ్చుకున్నారు. ఇంక అక్కడి నుంచి వానరాలన్నీ కలిసి అక్కడి నుంచి మళ్ళీ ఆ ప్రసవన పర్వతం దగ్గరికి వెళ్ళాయి. ఎవరున్నారు ఆ ప్రసవన పర్వతం మీద? రామలక్ష్మణులు, సుగ్రీవుడు వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా. అక్కడికి వెళ్ళారు. జరిగిన కథ మొత్తం అక్కడ రాముడికి కూడా చెప్పారు. సీత జాడ తెలిసింది కదా. రాముడు ఎంతో సంతోషించాడు. హనుమ ఎంత గొప్ప వార్త చెప్పావని హనుమని కౌగిలించుకున్నాడు రాముడు. తెలుసా, నువ్వు నాకు భరతుడితో సమానం అని చెప్పి కౌగిలించుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు హనుమ? సీతమ్మ ఇచ్చిన చూడామణిని ఇచ్చాడు రాముడికి. ఇచ్చి కాకాసురుడి కథ చెప్పింది కదా, ఇలా కాకి రాక్షసుడు వచ్చి సీతమ్మని పొడిచి సీతమ్మ మాంసం తింటూ ఉంటే ఒక దర్భని వేశాడు కదా కాకి మీదకి బ్రహ్మాస్త్రంలాగా. ఆ కాకి తిరిగి 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 మళ్ళీ వచ్చి క్షమాపణ కోరింది కదా. అలాగ మరి ఆ కాకినే నువ్వు నాకంత గుచ్చింది, నాకు ఇబ్బంది పెడుతోందని కాకినే నువ్వంతా చక్కగా శిక్షించావు కదా. మరి రావణాసురుని ఇంకా ఎందుకు నువ్వు వచ్చి రావణాసుడి పని పట్టడం లేదు, నన్ను ఇంకా ఎందుకు కాపాడడం లేదని సీతమ్మ మీకు అడగమన్నది, త్వరగా రమ్మన్నది అని ఆ విషయాన్ని కూడా చెప్పాడు. చూడామణిని కూడా ఇచ్చాడు. అది చూసి రాముడు, అవును ఇది సీతమ్మ తాలూకా చూడామణి. మాకు పెళ్లి జరిగినప్పుడు మా మామగారు జనక మహారాజు గారు, ఎవరు జనక మహారాజు గారు అంటే సీతాదేవి నాన్నగారు కదా, ఆవిడ మా పెళ్లిలో సీతమ్మకి ఇచ్చారు ఇది చూడామణి, ఇది సీతమ్మదే అని. రాముడు ఆ చూడామణిని చూసి సీతమ్మని చూసినట్టే అనుకున్నట్ట. ఆ చూడామణిని అలాగా అందుకున్నట్ట. అందుకొని అలా గుండెల దగ్గర పెట్టుకొని అలాగా తలుచుకొని సీతను తలుచుకొని మళ్ళీ చాలా బాధపడ్డాట. ఇదనమాట. ఇప్పుడు అందరికీ తెలిసింది కదా సీతమ్మ జాడ. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చెయ్యాలి? మనం అక్కడికి వెళ్ళాలి, లంకా నగరానికి వెళ్ళాలి. ఇంకా 1 రోజులే కదా టైం ఉన్నది. రావణాసురుడు 2 నెలలు ఇచ్చారు. సీతమ్మ ఏం చెప్పింది, ఎలాగైనా 1 రోజుల్లో వచ్చేయమని చెప్పింది కదా త్వరగా. కాబట్టి ఇప్పుడు సముద్రాన్ని మనం అందరం ఎలాగా దాటాలో ఆలోచించాలి అని వాళ్ళందరూ అనుకుంటారనమాట. అప్పుడు రాముడు అడుగుతారు, హనుమ నువ్వు ఇంకా నాకు చెప్పు, సీతమ్మ ఎలా ఉన్నదో చెప్పు, ఇంకా ఏం మాటలు చెప్పు అవన్నీ అడుగుతాడు. హనుమ మళ్ళీ అవన్నీ చెప్తాడనమాట. రాముడు అలాగా వింటాడు సీతమ్మ గురించి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, ఎలాగా ఆ సముద్రాన్ని దాటాలి అన్నది వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. ఇక్కడితో కంప్లీట్ అయిందో తెలుసా? సుందరకాండ కంప్లీట్ అయిందనమాట. 5 కాండలు కంప్లీట్ అయ్యాయి. 6 కాండలు కదా రామాయణంలో, 5 కాండలు కంప్లీట్ అయ్యాయి. ఏంటేంటవి? ఫస్ట్ కాండ
బాలకాండ, సెకండ్ కాండ అయోధ్యాకాండ, థర్డ్ కాండ అరణ్యకాండ, ఫోర్త్ కాండ కిష్కింధకాండ, ఫిఫ్త్ కాండ సుందరకాండ. 5 కాండలు ఇవాళతో మనకి కంప్లీట్ అయ్యాయి. రేపటి నుంచి ఏంటో తెలుసా? 6th అండ్ ఫైనల్ కాండ యుద్ధకాండ. అది ఏం జరిగింది అన్నది రేపటి కథలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. మొన్న అడిగాను కదా, నేను నిన్నటి కథలో అడిగాను కదా మిమ్మల్ని, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్, సీతమ్మ చెప్పిన కథలో ఒక కాకి రాక్షసుడు ఉన్నాడు కదా, ఆ కాకి రాక్షసుడి పేరు ఏంటి? సెకండ్, సీతమ్మ తన గుర్తుగా రాముడికి ఇవ్వమని ఒకటి ఇచ్చింది కదా హనుమకి, అది ఏంటి? థర్డ్, హనుమ చేతిలో రావణాసుడు కొడుకు చనిపోయాడు కదా, వాడి పేరు ఏంటి? ఇవి కదా ఈ 3 క్వశ్చన్స్ నేను అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కాకాసురుడు, రాక్షసుడి పేరు. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చూడామణి, చూడామణి కదా ఇస్తుంది హనుమకి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ హనుమ చేతిలో చనిపోయిన రావణాసుడు కొడుకు అక్షుడు. కాబట్టి కాకాసురుడు, చూడామణి, అక్షుడు ఇవన్నమాట ఆన్సర్స్. మరి ఇవాళ నేను అడగబోయే 3 క్వశ్చన్స్ ఏంటో వినండి. ఫస్ట్ క్వశ్చన్, హనుమను బ్రహ్మాస్త్రంతో బంధించిన రావణాసుడి కొడుకు ఎవరు? సెకండ్ క్వశ్చన్, దూతను చంపడం పాపం అని చెప్పిన రావణాసురుడి సోదరుడు ఎవడు? రావణాసురుడి తమ్ముడు ఎవడు? హనుమకు రావణాసురుడు ఏ శిక్ష విధించాడు చివరికి? ఓకేనా, అది థర్డ్ క్వశ్చన్. వీటికి ఆన్సర్స్ మన కామెంట్ సెక్షన్లో పెట్టండి. రేపటి కథతో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓకేనా పిల్లలు, బాయ్.